ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు సుఖంగా జీవించేవి. ఆ అడవికి రక్షకుడిగా ఒక శక్తివంతమైన ఏనుగు ఉండేది. దాని పేరు గజేంద్ర. గజేంద్ర అందరికోసం ఒక హీరోలా ఉండేవాడు. ఎవరైనా ప్రమాదంలో పడితే మొదట పరుగెత్తేది అదే. ఒకరోజు అకస్మాత్తుగా ఆ అడవిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించాయి. జంతువులు భయంతో పరుగులు తీస్తూ ఉండిపోయాయి. ఆ సమయంలో గజేంద్ర దూరం నుండి మంటలను గమనించి, ఇప్పుడు నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. శక్తివంతమైన అడుగులతో దారిలో ఉన్న చెట్లను తొక్కుతూ మంటల దిశగా పరిగెత్తాడు. తన పొడవైన తొండంతో చిన్న జంతువులను ఎత్తుకుని సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లాడు. అడ్డుగా ఉన్న పెద్ద చెట్టును కూడా తన బలంతో పగలగొట్టి జంతువులకు దారి చూపించాడు. చిన్న కుందేలును మంటల దగ్గర నుండి రక్షించాడు. బలమైన గాలి మరియు మంటల మధ్య కూడా వెనుదిరగకుండా చివరి జంతువును కూడా బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. వర్షం కురిసింది. అగ్ని ఆరిపోయింది. అన్ని జంతువులు గజేంద్ర చుట్టూ చేరి ఆనందంతో కేకలు వేశాయి. మన హీరో గజేంద్ర అని నినదించాయి. గజేంద్ర అలసిపోయినా అతని హృదయం గర్వంతో నిండిపోయింది. అతని ధైర్యం వల్లే ఆ అడవి మళ్లీ సురక్షితంగా మారింది. మోరల్: ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు. ఈ గజేంద్ర లాంటి హీరో మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఇలాంటి తెలుగు మోరల్ స్టోరీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.